బండారు రామ్మోహన్ రావు గారి దగ్గర రైట్ తిరుమల గారు ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. వారు కూడా జాయిన్ అయ్యారు పొలిటికల్ లైన్స్. నమస్తే బండారు గారు. రెండు కీలకమైన అంశాలు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ ద్వారా ఒక సంచలనం రేపారు ఆయన తెలుగుదేశం పార్టీలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా. అండ్ రెండోది ఇండి కూటమి నుంచి, చుక్కల కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంకేతాలు. ఎలాగూ మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో జతకట్టింది కాబట్టి మీరు మాకు ఇండితో రండి అని చెప్పి ఆల్మోస్ట్ మూలన పడిన వీరప్ప మొయిలీ గారి ద్వారా సందేశం పంపించారు. ఎందుకంటే వాళ్ళకి మొహం చెల్లదు కదా నేరుగా మాట్లాడటానికి. ఖర్గే గారు మరేమో పార్టీ జాతీయ అధ్యక్షులు అయ్యారు కాబట్టి కొంచెం వీరప్ప మొయిలీ అయితే వయా మీడియాగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనతోటి వర్తమానం పంపించారు అని ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అటు జగన్మోహన్ రెడ్డి గారు? ఇటేమో సరే ఎన్టీఆర్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలో కాంట్రవర్సీ ఈ రెండు అంశాల మీద. వాగ్దాన్ గారు, మీకు ప్యానల్ 99 టీవీ ప్రేక్షకులు కూడా మొదటగా మనం మేరకు నగధీరుడు మనకు ఆ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం కృషి చేసిన ఎన్టీ రామారావు గారికి లేటుగా అయినా సరే మరొకసారి నివాళులు అర్పించాలి. ఎందుకంటే పార్టీలకు అతీతమైన వ్యక్తి ఆయన. తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకున్నా కూడా మిగతా పార్టీలకు కూడా వ్యతిరేకంగా ఆయన. అట్లాగే మీరు అన్నట్టు రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. వాగ్దాన్ గారు మొదలు మనకు ఎన్టీఆర్ సీఎం అభ్యర్థి అనే దాని మీద ప్రతిసారి వస్తుంది. కానీ 2009 నుంచి ఆయన ఒక రకంగా చెప్పాలంటే దూరంగానే ఉంటున్నారు పార్టీకి. 2009 వరకు ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి అనుకూలంగా ప్రచారం కూడా చేసిండు. ఆ తర్వాత 2009 ఎన్నికల తర్వాత గత 15 ఏళ్లుగా ఒక రకంగా చెప్పాలంటే 15 ఏళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన ప్రభావం మాత్రం పార్టీ మీద ఉంటుంది. ఈ వారసత్వ పోరులో లొకేషన్ తీసుకురావాలంటే ఎన్టీఆర్ దూరం పెట్టాల్సిందే. వీళ్ళు అది రాజకీయ అనివార్యత. రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి. మనం రాజరెడ్డి నుంచి చూస్తున్నాం. ఎవరైనా ఇద్దరు ఒకటే పొరలో రెండు కథలు ఇమ్మడవు కనుక చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం తను చూపిస్తుంటాడు. కనుక ఏనాడైనా సరే రాజకీయాలు చెప్పలేదు. తిరుమలరావు గారు అన్నట్టు ఏ రోజైనా సరే తెలుగుదేశానికి ఎవరు దిక్కు అవుతారని మనం చెప్పలేదు. ఎవరు ముందు, ఎవరు వెనక, ఎవరు పోతారు, ఎవరు ఉంటారు. కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక తురుపుముఖంగా మారవచ్చు. నేను పార్టీలకు ఒకనాడు ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత మహాబి నిష్క్రమణం వేసి కాంగ్రెస్ పార్టీ లేదు అయిపోయింది అన్నారు. అయిందా? ఉన్నది కదా ఇప్పటిదాకా. ఏ పార్టీ అయినా నాయకుల్ని బట్టి కాకుండా ఆనాటి పరిస్థితులను బట్టి, ఆనాటి వాక్యముని బట్టి వస్తుంది. తెలుగుదేశం పార్టీ వచ్చింది కూడా అట్లాగే. రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రుల ఆత్మగౌరవంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు ఉండేవా అన్నాడు. కనుక ఆ వాక్యూమ్ ఉన్నది కనుక ఆమె వచ్చి మరి తర్వాత వచ్చిన చిరంజీవి కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ మూడో పార్టీగా వచ్చిన ప్రతి వాళ్ళు బతకడం లేదు కదా మరి. అందుకని ఆ రోజు పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు పెరగడం తరగడం ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఎన్టీఆర్ కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ గొడవలోకి వచ్చి ఈ కుటుంబ పోరులో నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారికి ఈ భారతరత్న దక్కపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదంటే ఇంటిలో పోరు ఉంది. సమస్య అది. తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏమవుతుందంటే పివి నరసింహారావు గారికి వారసత్వ పోరు లేదు. ఎందుకంటే పివి నరసింహారావు గారికి అవార్డు ఇవ్వగానే కొడుకెళ్ళి తీసుకొచ్చుకున్నాడు, అయిపోయింది. కూతుళ్ళు కానీ 8 మంది కూతుళ్ళు, కొడుకులు 8 మంది ఉంటే వాళ్ళు బతుకున్న కొడుకు పోయి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ అట్లా కాదు. ఒకవేళ ఎన్టీఆర్ కు అవార్డు ఇవ్వదలుచుకుంటే ఇచ్చే పరిస్థితి ఉన్న 4 సార్లు ఇప్పటికి విఫలమయ్యారు. బాలకృష్ణ గారు లేకపోతే మిగిలిన కొడుకులో వెళ్ళి తీసుకోవచ్చు కదా సార్, తప్పే ఉంది? ఆయన ప్రకటిస్తే బాలకృష్ణ గారు వెళ్ళి తీసుకుంటారు, తప్పే ఉంది? నేను చెప్తున్నాను. ఫస్ట్ లీగల్ హెయిర్ ఎవరు అవుతారంటే భార్య అవుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు చెప్తున్నాను. ఏమవుతుందంటే ఆనాడు ఎన్డీఏ కూటమికి చక్కెర దింపిన ఎన్టీ రామారావు గారు చక్కెర దింపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చక్కెర దింపారు. అప్పుడే వచ్చేది కదా. వాజ్పేయి గారి హామీలో వచ్చేది, రాలేదు. తర్వాత ఏమైంది? వరుసగా చూసుకుంటే 4 అవకాశాలు వచ్చినాయి ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇవ్వడానికి. ప్రధానంగా నేను వేమన పద్యం ఉటంకిస్తున్నాను గుమ్మరంగా. అంటే చెప్పులోని రాయి చెవిలోని జోరిగే ఇంటిలోని నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ఏదైతే ఎన్టీ రామారావు గారికి అవార్డు వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్య లీగల్ హెయిర్ అవుతుంది కనుక ఆమె బతుకున్నాక ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఇక అంతకు ముంచి నేను విశ్లేషకుని చెప్పదలుచుకొని పార్టీలో కూడా పార్టీలకు ఉంటాను. రెండోది ఏంటంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పోలికలే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నది. అది ఓటు బ్యాంక్ మారదా ఇప్పుడు చెప్పలేము. పూర్తి రాజకీయాలు చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, సగం రాజకీయాలు చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చూస్తున్నాం కదా ఇప్పుడు మనం. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టే పరిస్థితులు లేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు ఉండాలి. నిజంగానే రాజకీయం వృత్తిగా కావద్దు. కానీ ఏమైంది? వాళ్ళ రాజకీయం వృత్తిగా మారింది. వార్డు మెంబర్ నుంచి
రాష్ట్ర పెద్ద ఏం చేస్తున్నామంటే వార్డు మెంబర్ అంటాం, అది వృత్తి కాదు పాడై. ఇది కూడా అంతే. రెండోది, మీరు ఇండియా కూటమిలో చేరే పరిస్థితి. రాజకీయాల్లో గుర్రం ఎగరాలవచ్చు, ఏది కొట్టివేయాలి. శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఎప్పుడు ఉండవు. కనుక ఏనాటి నుంచో కాంగ్రెస్ పార్టీ బాగా నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డికి. వరంగా చెప్పాలంటే అప్పుడు కాకుంటే 6 నెలలకో సంవత్సరానికో ఆయన ముఖ్యమంత్రి గొడవ ఉండకపోయేది. కానీ చేతుల తెలంగాణ విభజన అంటే ఆంధ్రప్రదేశ్ విభజన నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ వరుసగా తప్పులు చేస్తూ వచ్చింది. నిజంగా 2004లో హామీ ఇచ్చినట్టు 2004లో ఇచ్చిన అయిపోయేది, 2009లో ఇచ్చిన అయిపోయేది. ఏమైంది? 2 రాష్ట్రాలు 2009లో ఇస్తే 2 రాష్ట్రాల్లో బతికేది పార్టీ. ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాలు బతికేది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యేవాడు. ఇక్కడ కేసీఆర్ పెద్దగా ఎదగకపోయేవాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దగా ఎదగకపోయేవాడు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు తెచ్చుకున్నది కనుక సమస్య. కాంగ్రెస్ పార్టీకి మొహం లేదు, జగన్మోహన్ రెడ్డిని అడిగే మొహం లేదు. ఎందుకంటే నష్టం చేసిందే వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కేసులో ఎదికిచ్చింది వాళ్ళు కనుక. ఇక ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా దేనికైనా చేస్తుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇన్ఛార్జ్ గా ఉన్న వీరప్ప మొయిలీతోని సంబంధాలు తప్పనిసరి ఉంటాయి. అయితే ఏమవుతుందంటే గతంలో వైసీపీ ట్రాప్ లో, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో టీడీపీ పడ్డది. నేను మొదటి 4 వ్యాసాలు రాసినా కూడా. ఎందుకంటే ఆయన ప్రత్యేక హోదా ఇక సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకుందా ఏమన్నా కానీ చెప్పి ఒప్పుకున్న ఆయనను మళ్ళీ ఆ ట్రాప్ లోకి దించి ప్రత్యేక హోదా ఇస్తావా చస్తావా అని ఓ సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ విడిపోయింది. అప్పటి నుంచి ఏమైంది? నేను తెస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైందంటే, నాకు తేవడానికి అవకాశం ఉండే ఎన్డీఏ కూటమికి 2014-2019లో తక్కువ సీట్లు వస్తాయనుకున్నాను. వస్తే అక్కడ మన అవసరం పడితే నేను తెద్దాం అనుకున్నాను. 25 సీట్లు కాదు 22 ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు. కానీ అక్కడికి వెళ్తే ఆ 22 సీట్ల విలువ లేదు కదా, అక్కడ అవసరం లేదు కదా వాళ్ళకు. ఇప్పుడు ఆకలికి అన్నము, వేదనకి ఔషధం అంటారు. ఆకలికి పెడితే అన్నం పెడితే కడుపు చల్లకుండా అంటాం. వేదన లేకపోతే మీరు చూడండి, నొప్పి లేని దగ్గర జీడి పెడితే ఏమైతే? నొప్పి అయితే మన పుండు అయితే. ఇదే అంతే. 22 సీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, అక్కడ అవసరం లేదు వాళ్ళకి. కనుక దాని వల్ల వచ్చిందని 1-4 సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల స్ట్రాటజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మాట ఏమన్నారంటే, అయ్యా అక్కడ ఏమైనా అవసరం పడితే తప్ప మనం ఎవ్వరం తేలేమని, అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడితే అని గురుదాడ పరావు గారు ఎప్పుడో కన్యాశుల్క నాటకంలో అన్నారు. అనుభవానికి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు పార్టీలకు కూడా ఒకటి వచ్చింది ఏంటంటే, కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టించుకోరు. కానీ మూకుమ్మడిగా అన్ని పార్టీలు అక్కడనే మోకరిల్లుతున్నాయి. దుర్మార్గం ఇది. నిజంగా చెప్పాలంటే దురదృష్టం. మన దుర్మార్గం కన్నా దురదృష్టం. పార్టీల దుర్మార్గం, ప్రజల దురదృష్టం. ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడికి వెళ్ళి మద్దతు ఇస్తామంటే తీసుకునేవాడు ఉండాలి, వానికి అవసరం ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఆశ ఏంటంటే, ఎన్డీఏ కూటమికి బదులు ఇండియా కూటమికి అవసరం వస్తుంది అని ఒక మాట అనుకుంటున్నారు. ఎందుకంటే మెల్లమెల్లగా 6 విడతల ఎన్నికల తర్వాత నేను దేశవ్యాప్తంగా తిరుగుతుంటా కనుక ఒక మాట మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇండియా కూటమి కొంచెం బలం పుంజుకుంటుంది. ఆ శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ లేకుంటే ఎన్డీఏ కూటమి మెల్లమెల్లగా కొన్ని సీట్లు కోల్పోతుందని అర్థమవుతుంది. 303 సీట్లకు 250 అవుతాయా, మొత్తం 272 వస్తాయా రావా, ఇవన్నీ వేరు. కానీ ఇండియా కూటమి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మెల్లమెల్లగా. 1వ విడత, 2వ విడత, 3వ విడత వస్తున్నా కొద్ది మీరు మోడీ గారి మాటల్లో చూడండి, ఆ శ్లేష కనపడుతుంది. మోడీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడు. మొదలుపెట్టి చూస్తే ఇప్పుడు వరుసగా చూసుకుంటాడు. అంటే మొదటి 2వ దేశంలోకి వచ్చే కల్లా మేము అభివృద్ధి చేశాం, గెలిపించండి అన్నారు. 3వ దశకు వచ్చేవరకల్లా ప్రతిపక్షాలను గట్టిగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే ఏమవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్, చైనా రకరకాల బూచీలు చూపెడుతున్నారు. చివరికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు వ్యక్తిగత ద్వేషంలోకి వచ్చారు. 6వ విడత ఎన్నికల తర్వాత ఇప్పుడు 7వ విడత ఎన్నిక వారణాసిలో. ఆయన ఎన్నిక కూడా 1 జూన్ నాడు జరగవలసింది కనుక ఆయన నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతుంది. కనుక ఇట్లా చూస్తే ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మోడీ గారే అన్ని తానే నడిపిస్తున్నారు. అమిత్ షా ఉన్నా, నడ్డా ఉన్నా ఈ ప్రచార స్థలంలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ అక్కస్ ఎప్పుడు వస్తుంది అంటే, బలహీనునికి నోరు బాగా బయటకు లేస్తుంది. బలవంతుడు ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడినా వాస్తవాలు మాట్లాడతారు. అరిస్తే అసత్యాలు సత్యాలు కావు. కనుక ఇక్కడ ఏమైతుందంటే, అరవడం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది అంటే, మోడీ గారు కొన్ని సీట్లు, అంటే నేను చెప్పిన శిఖరాగ్రానికి అంటే 7కు 7 సీట్లు ఢిల్లీలో ఉన్నాయి, 10కి 10 హర్యానాలో ఉన్నాయి, ఇట్లా 29వ దగ్గర 25వ దగ్గర, అంటే మొత్తం సీట్లు గెలుచుకున్న దగ్గర ఇక కొత్త సీట్లు రావు. కనుక అక్కడ సమస్య వస్తుందని మొదటి నుంచి చెప్తున్నాను నేను. దక్షిణ భారతదేశం మీద ఆశ పెట్టుకుంటే కర్ణాటకలో పోయే అవకాశం ఉంది అంటున్నారు. 25 సీట్లు వచ్చినాయి మొన్న. ఏమన్నా ఉంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ద్వారా ఎన్ని వస్తాయో చెప్పలేము. కూటమిలో ట్రాన్స్ఫర్ అయిందా ఓటు లేదా, అసలు వాసుదేవన్ గారు చర్చ వేరే పెట్టుకుందాం. అసలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎటు మొగ్గు చూపించాలని కూడా తెలుస్తుంది. అంతిమంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలో తప్పేం లేదు.
ఒకవేళ ఇండియా కూటమి, ఎన్డీఏ కాదు, ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి 200 సీట్ల వరకు కూటమికి వస్తే ఆ తక్కువ పడ్డ సీట్లకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కాదు ఇంకొకరు కూడా వస్తారంటున్నారు. ఎవరంటే నవీన్ పట్నాయక్ ఇప్పటిదాకా బేషరతుగా అన్ని రకాలుగా బీజేపీ మద్దతు చేస్తే నవీన్ పట్నాయక్ ఇష్టం ఉన్నట్టు బీజేపీ వాళ్ళు తిట్టిండ్రు. ఇప్పుడు ఏమంటున్నానంటే నవీన్ పట్నాయక్ అవకాశం వస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు మొక్కే అవకాశం. ఒకసారి కొందరు మిత్రులు కూడా వస్తారు ఇండియా కూటమి. ఒకవేళ అవకాశం వచ్చి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే చాలా 5 ప్రధానమంత్రి అవుతారా, ఒక్కరు అవుతారా, సంవత్సరానికి 1 అవుతారా, అది వేరు. కానీ ఇండియా కూటమికి కొంచెం అవకాశాలు పెరిగి ఆ కూటమిలోని వ్యక్తులు ముఖ్యంగా పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నా కూడా మమతా బెనర్జీ నుంచి మొదలుకొని అందరూ కూడా మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక మోడీ వ్యతిరేకులకు మోడీకి జరుగుతున్న పోరక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వ్యతిరేకులకు అనుకూలకు మధ్యన పోటీ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వ్యక్తుల మధ్య పోటీగా మారింది. రైట్. ఫైనల్గా ఉప్పలక్ష్మణ్ గారు, ఒకవేళ ఇండీ కూటమి 150 స్థానాలు, కాంగ్రెస్ ఇండిపెండెంట్గా 150 స్థానాలు లేదా 130 నుంచి 150 స్థానాల మధ్య సంపాదించుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు ఇంక్లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా అటువైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లక్ష్మణ్ గారు. రైట్. అయితే మన రామ్మోహన్ రావు గారు మీరే చెప్పండి. నువ్వు 130 నుంచి 150 స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ సంపాదిస్తే చంద్రబాబు గారు కూడా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2019లోనే ఆయన ఈ ప్రయత్నం చేశారు అనే వాదన కూడా వచ్చింది. తిరుమల గారు చెప్పారు కదా, కాషాయాన్ని ఎర్రజెండా ఎన్టీ రామారావు, కాషాయం ఎర్రజెండా రెండు కలిసినారు. ఈ రెండు కలిపిన వాడు. సరే, వెన్నుపోట తిరుగుబాటు అయిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి రాజ్యం వెళ్తున్నాడు. 95 నుంచి ఎన్టీ రామారావు అవశేషాలు ఏముండదు పార్టీలు అనుకున్న వాళ్ళు మళ్ళీ 2004 వచ్చే కన్నా అవసరం పడ్డది. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అవసరం పడ్డది. ఎప్పుడు కూడా ఒక నాయకుడు, మేరు నగధీరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళను మనం తీసేయలేం. ఉదాహరణకు నెహ్రూను ఎంత దూరన్నాడు, నెహ్రూ పాత్ర కాంగ్రెస్ ని తీసేయగలుగుతామా? ఇందిరాగాంధీ పాత్ర తీసేయగలరా? రాజీవ్ గాంధీ పాత్ర తీసేయగలుగుతామా? కుటుంబ పాలన విమర్శిస్తున్నాం. నేను మొదలు రాసిందే కుటుంబ పాలన మీద. నేను మొట్టమొదటి జర్నలిస్ట్ గా అయినా 17 ఏళ్ల వయసులో ఇండియా అంటే దుర్మార్గం రా అని చెప్పిన. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ కొందరు వ్యక్తుల ప్రాబల్యం కానీ కొందరు వ్యక్తి పూజ మన భారతదేశంలో మొదటి నుంచి ఉంది. ఇవాళ బీజేపీ లాంటి మన పార్టీలో కూడా వ్యక్తి పూజ మొదలైంది కదా. వాజ్పేయి, అద్వానీ వ్యక్తి పూజ ఉన్నా ఆ 2 సెంటర్లు ఉండేది. రెండోది ఒకరు అతివాది ఒక మితవాది అని ఉండేది. ఇప్పుడు వాళ్ళ రెండో సెంటర్ లేదు ఇక్కడ. బీజేపీలో కూడా వ్యక్తి పూజ మొదలైంది. మోడీ అంటున్నారు కానీ బీజేపీ అంటలేరు కదా మాకు. అందుకని ఇక్కడికి వచ్చే కన్నా నేను ఏమంటున్నాను, అవకాశవాద రాజకీయాలు, సిద్ధాంత రాజకీయాలు ఎక్కడ నడుస్తున్నాయి దేవన్ గారు? మీకు నాకు తెలుసు, మీరు జర్నలిస్ట్. నేను ఏమంటున్నాను, సిద్ధాంతపరమైన రాజకీయాలు లేవు. లేకపోతే ఇవాళ రేపు పొద్దున మన పార్లమెంట్ లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కీలకం. ఎవరి సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళ గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు సమస్య లేదు. ఇప్పుడు తూకం రాయి వేసి అటుపక్క చూస్తే 22 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి అవసరం చాలా పడ్డది. ఆ 3 సీట్ల అవసరం కూడా తీసుకున్నారు వాళ్ళు. రాజ్యసభలో తక్కువ ఉంటే మెజార్టీ, తెలుగుదేశం 3 సీట్లు, ఆ 22, 25 వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు కదా ప్రతి బిల్లు పాస్ కావాలంటే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎంతమందికి ఎన్ని సీట్లు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పక్కన పెట్టి వాళ్ళ పార్టీ రాజకీయాలు, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. స్పష్టంగా అర్థమవుతున్నారు. దానితో కుల రాజకీయాలు ఉన్నాయి. ఇంకా సమస్య కుల రాజకీయాలు ఉన్నాయి ఈ దేశంలో. మీరన్నా చంద్రబాబు నాయుడు గారు దానికి వెనక ముందు ఏమన్నాడు? ఒకవేళ పార్లమెంట్ సీట్లు చంద్రబాబు నాయుడుకి 3/13 అని అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నాను. ఈ 3/13 అయితే ఆ 13 సీట్లు రేపు పొద్దున అక్కడ ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళకు సాగిన పడాలితే పడతారు కూడా అంటున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు ఆ మధ్యన భారత్ జోడో యాత్రలో పోతూ మాట చెప్పిండు. కొత్త నుంచి పోయి రాయలసీమ కొత్త నుంచి అనుకుంటూ మాట చెప్పిండు. నేనేమంటున్నానంటే అది సాధ్యం ఎట్లా అవుతుంది అంటున్నాను. ప్రత్యేక హోదా మీద అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తున్నారు. ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే ప్రత్యేక హోదా రావడానికి అవసరమైన పరిస్థితులు, రూల్స్ వర్తించని దాన్ని వాళ్ళు 5 అంటే వీళ్ళు 10 అని, ఈ 5 పోయి ఇప్పుడు మొత్తం మళ్ళీ సాధిస్తామని చెప్పడం సందర్భం. నా ఉద్దేశం అంటే ప్రత్యేక హోదా వేరు, పన్ను రాయితీ వేరు. పన్ను రాయితీని సాధించుకోండి మొదలు, ప్రత్యేక హోదా పక్కన పెడదాం. కానీ ఏమైతుందంటే ప్రజలను మళ్ళీ మోసం చేస్తారు. వీళ్ళు ఒక్కరే కాదు, కొత్త పార్టీలు పెట్టే ప్రతి వాడు, లేకుండా పాత పార్టీల్లో మళ్ళా పాత పాట. ఉదాహరణకు మనకు షర్మిల గారు వచ్చారు, కాంగ్రెస్ పెట్టడానికి మేము ఇచ్చేస్తాం,
మొన్నటి మన లక్ష్మీనారాయణ గారు వచ్చారు కొత్త పార్టీ పెట్టుకోండి.